అందరికీ. ఉద్యమ కాలంలో ప్రతి జిల్లాను సందర్శిస్తూ తెలంగాణ దుస్థితిని, వలస పాలనలో తెలంగాణ దుస్థితి ఎట్లా ఉన్నదో ఎత్తి చూపేటువంటి వాడు. చూడు తెలంగాణ చుక్క నీరు లేని నాన్న, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. అరే నినాదాలు కాదు దేశపు నాదులే కదలాలే. చూడు తెలంగాణ చుక్క నీరు లేని నాన్న, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ అని నినాదాలు కాదు దేశపు పునాది కదలాలని చెప్పి జిల్లాల పర్యటన చేస్తూ మరి జనజాతర చేయించి గళాల గర్జన చేయించినటువంటి అంజశ్రీ గారి గళం ఈరోజు మూగపోయిందంటే విచారకరం. గత 3 రోజుల క్రితమే ఆయన కలిసి మాట్లాడటం జరిగింది. హరీష్ రావు గారి నాన్నగారు, మాజీ మంత్రి చంద్ర హరీష్ రావు గారి నాన్నగారి దర్శన కర్మకు వారు వచ్చి ఆ సందర్భంగా కలిసి మాట్లాడటం జరిగింది. మా జిల్లాకు వచ్చిన ప్రతిసారి కూడా కామారెడ్డిలో తానుండి మరి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకునేవారు. ఆయన గొంతుకు కోరసైన దాన్ని ఆ జనజాతరలో గలగర్జన చేయించినటువంటి ఆయన గళానికి కోరసైన దాన్ని నేను ఈ సందర్భంగా ఈ దుఃఖాన్ని